మీ అందరికీ తెలుసు నేను రచ్చరవి అని ఒక చిన్న ప్రోగ్రామ్ జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఒకటే 4 ఛాన్సులు దొరకబట్టుకొని నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. ఇప్పుడు మనకు హుదూద్ ఒక అది తుఫాను బాధితులందరి గురించి మీ అందరికీ తెలుసు. దానికోసం అందరూ చేయూతనిస్తున్నారు, కొందరు సాయం చేస్తున్నారు. నేను కూడా సాయం చేసి ఊరుకోకుండా ఇంకో నలుగురిని మోటివేట్ చేసి ఇంకో నలుగురు సాయం చేసేలాగా చేయడం అనేది ఒక ఇనిషియేటివ్గా తీసుకొని నేను ఇప్పుడు మనం దీపావళి జరుపుకుంటున్నాం. అందరం కూడా చాలా సంతోషం, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే దీపావళి జరుపుకోవడం మన టపాకాయలు కాలుస్తూ ఉంటారు చిన్నపిల్లలు. మనం దీపావళి బడ్జెట్లో మన వంతు సహాయంగా ఒక్క 100 రూపాయలు తీసి హుదూద్ తుఫాన్ బాధితులకు పంపించినట్లయితే అది ఒక మంచి కార్యక్రమంగా నేను తీసుకొని నేను ముందుగా ఒక 100 రూపాయలు నా బడ్జెట్లోకి వెళ్ళి తీసి సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ తరఫున పంపించాను. అలాగే నేను రిక్వెస్ట్ చేసేది ఐటీ రంగంలో ఉన్న ఎవరైతే ఐటీ ఫీల్డ్లో ఉన్న వారందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు 2 సెకండ్లు మీ టైంను కేటాయించి ఆన్లైన్ ద్వారా ఒక 100 రూపాయలు మీ దీపావళి బడ్జెట్ నుంచి ఒక 100 రూపాయలు తీసి హుదూద్ బాధితులకు పంపించండి. అలాగే పిల్లలు మీరు కూడా మీ పేరెంట్స్తో పాటుగా దీపావళి షాపింగ్ చేసేటప్పుడుగా నాన్నగారు అమ్మగారు ఒక్క 100 రూపాయలు తగ్గించి ఆ 100 రూపాయలను హుదూద్ మరి తుఫాన్ బాధితులకు పంపించండి చెప్పండి. మా మాటగా మీ మాటగా చెప్పండి. అలాగే హౌస్ వైఫ్స్, గృహిణులు, మీరు చాలా కార్యక్రమాలు టీవీలో చూస్తున్నారు, వార్తలు చూస్తున్నారు. మీరు తలుచుకుంటే కుటుంబాలే కాదు ఎన్నో కుటుంబాలను కూడా చక్కబెట్టే అవకాశం మీకు ఇచ్చారు దేవుడు. మీరు మీ భర్తలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు మోటివేట్ చేయండి, తెలియజేయండి. మన బడ్జెట్లో షాపింగ్లలో ఒక్క 100 రూపాయలు తగ్గించి హుదూద్ బాధితులకు పంపిస్తామని మీరు మీ వంతు సాయం చేయండి. ముఖ్యంగా యువత, మీరు తలుచుకుంటే అసలు ఏదైనా చేయొచ్చు. మన యూత్ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. హుదూద్ బాధితుల్ని మనసులో పెట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి, రెస్టారెంట్కి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, పార్టీలు చేసుకోండి. ఒక్క 100 రూపాయలు తగ్గించి హుదూద్ బాధితుల కోసం మీరు పంపించండి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేవలం మీరు పంపించే ఒక 100 రూపాయలు సాయం చిన్నదే అక్కడ కొండంతగా మారుతుంది. కలిసి శ్రమిద్దాం, ప్రగతి సాధిద్దాం. దీనికోసమే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్నగా ఏర్పాటు చేసుకున్నా. నేను చేసే సాయం చేసి ఊరుకోకుండా మీ సహకారంతో ఒక రూపాయితో మొదలు పెడితే ఎన్నో లక్షలు రావచ్చు, కోట్లు రావచ్చు. నేను అలాగే ఊహించుకుంటున్నా. పెద్ద సాయంగా మనం హుదూద్ బాధితులకు అందజేద్దామనేది నా కోరిక. అంతేనండి.